ఆర్సీబీ మ్యాచ్ 2 పోస్ట్ వ్యూ. సెకండ్ మ్యాచ్ కూడా గెలిచేసాం. అది కూడా నాట్ ఏ స్మాల్ విన్. బ్యాటింగ్ గురించి మొదలెడితే సాల్ట్ మంచి స్టార్ట్ ఇచ్చాడు. అయినా కోహ్లీ అన్న కొంత స్ట్రగుల్ అయ్యాడు. బట్ పతిరేనా వేసిన బౌన్సర్ తలకి తాకినాక ఇచ్చిన కంబ్యాక్ బాగుంది. వికెట్ పడినాక స్కోర్ స్లో కాకుండా పడికలు వచ్చి చిన్న క్యామియో ఆడి గ్రేట్ రోల్ ప్లే చేశాడు. తర్వాత కెప్టెన్ వచ్చినాక స్కోర్ ఇంకా ఆగలేదు. లాస్ట్లో మన టిమ్ డేవిడ్ గుడ్ స్కోర్ ఇచ్చాడు. అసలు 170నే ఎక్కువ అనే పిచ్ పై 196 చేశారు. అక్కడే 60% విన్ కన్ఫర్మ్ అనుకున్నా. ఇంకా బౌలింగ్కి వచ్చాక హజిల్వుడ్ పవర్ ప్లేలోనే వాళ్ళకి షాక్ ఇచ్చాడు. అక్కడి నుంచి వాళ్ళకి ఛాన్సే ఇవ్వలేదు. భువనేశ్వర్ డాట్సన్ వికెట్స్తో ప్రెజర్ పెంచడం, మధ్యలో లివింగ్స్టోన్ వికెట్ తీయటం, సుయస్ ఎకనామికల్గా వేయటం, ఎస్దయల్ ఇద్దరిని లేపేయటం, అసలు దెబ్బ మీద దెబ్బ వేస్తూనే ఉన్నారు. అసలు మూమెంటమే ఇవ్వలేదు వాళ్ళకి. అసలు ఈ ధోని విషయానికి వస్తే నేను ఆర్సీబీ ఫ్యాన్ అయినా కూడా నాకు ధోని అంటే ఇష్టం. కానీ ఏంటి భయ్యా, మరీ 7 వికెట్లు దిగడం ఏంటి భయ్యా? అసలు ఆయన ఏం చేస్తున్నారంటే, ఎరా నువ్వు ఆల్రౌండర్వా, అయితే నువ్వు నాకన్నా ముందెళ్ళు. ఎరా నీకు బ్యాటింగ్ వచ్చా, అయితే నువ్వు ముందెళ్ళు. అసలు మీరు ఎప్పుడు వస్తారు సార్? అసలు మీరు ఎప్పుడు సార్ వచ్చేది? పోనీలే, లాస్ట్లో వచ్చి ఆ 3 4లు 2 6లు కొట్టారు. అట్లీస్ట్ దానికైనా సిఎస్కే ఫ్యాన్స్ హ్యాపీ అయ్యారు. లేకపోతే అంతకు ముందు గ్రౌండ్లో సిఎస్కే ఫ్యాన్స్ ముఖం చూడలేకపోయాం పాపం. మొత్తానికి ఆర్సీబీ సిఎస్కేకి